హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మధు సిరీస్ వరల్డ్. ఈరోజు స్పైసీగా అల్లం పచ్చడి చేసుకుందాం. ముందుగా ఒక బ్యాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 to 5 teaspoons అంతా. పప్పుకు కూడా నేను ఇక్కడే ఆయిల్ యాడ్ చేస్తున్నాను, మీరు చూసి యాడ్ చేసుకోండి. అండ్ 10 to 15 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 4 to 5 inches ఆఫ్ అల్లం, కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక 4 to 5 గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం అనేది ఆ అల్లం ఘాటుని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి. నేను ముందే హాట్ వాటర్ వేసేసి నానబెట్టుకున్నాను చింతపండుని. ఏదైనా పచ్చడి చేసేటప్పుడు హాట్ వాటరే ప్రిఫర్ చేయండి, కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేయకండి. నిల్వ పచ్చడి అయితే కొంచెం సాల్ట్ వేసుకోండి మీరు చూసి. అండ్ బాగా మిక్సీ పట్టేసుకుందాం. చాలా ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసేసుకొని ఒక జాడీలోకి తీసేసుకుందాం ఇప్పుడు. సో మిక్సీ పట్టేసుకున్న దాన్నంతా తీసేసుకున్నాక ఒక సైడ్ నేను ఆయిల్ ముందుగానే ఎక్కువ వేసుకున్నాను కదా బ్యాండీలో, అదే బ్యాండీలోకి కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యాక ఈ పోపునంతా పచ్చడిలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే అవర్ అల్లం పచ్చడి ఈజ్ రెడీ. మీరు దోశలోకి అండ్ ఇడ్లీలోకి తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.